హాయ్! హలో! వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇవాళ మేము బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయంకెళ్ళామండి మా పిల్లల్ని తీసుకెళ్ళి. అక్కడ మేము ఎలా చేసామో, అక్కడ ఏం చూసామో మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది మనకి స్టార్టింగ్ మనం ఎంట్రన్స్‌లోనే మనకి రైట్ సైడ్ ఉంటదండి. గార్డెన్ ఉంటది. ఫ్లవర్స్ గార్డెను. చాలా బావుందండి గార్డెన్ అయితే. చాలా యూనిక్ ఫ్లవర్స్ ఉన్నాయండి ఇక్కడ. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. మనకి ఇక్కడ ఆ ఫ్లవర్స్ దగ్గర కూడా మనకి క్యూఆర్ స్కాన్ పెట్టారు. అవి ఏం ఫ్లవర్స్ ఎక్కడ దొరుకుతాయి అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఉందండి. చాలా పెద్ద గార్డెన్ ఉంది. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఇక్కడైతే ఒకేలాంటి ఫ్లవర్స్ ఉన్నాయి. బట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి. దాని ఫ్లవర్ మీద టెడ్డీ బేర్ లాగా కనిపిస్తుంది. చాలా మంచిగా ఉన్నాయండి ఫ్లవర్స్. పిల్లల్ని తీసుకెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారు. మేము చాలాసేపు ఇక్కడ ఫ్లవర్స్ దగ్గరే టైం స్పెండ్ చేసేసాము. మేము ఇక్కడికి మనకి విజిట్ చేయాలంటే మనకి టైమింగ్స్ అనేవి 10 to 4 ఉంటాయండి. కానీ ఇక్కడ అప్పుడు ఉద్యాన ఉత్సవం జరుగుతుంది. సో మనకి 8 వరకు ఎలా ఉంది. మనం బిఫోర్ 4 వెళ్తే మనకి రాష్ట్రపతి నిలయం లోపలికి ఎంట్రన్స్ ఉంటుందండి. ఆఫ్టర్ 4 అయితే ఎలా ఉండదండి. సో మీరు ఎప్పుడైనా వెళ్తే బిఫోర్ 4 వెళ్ళండి. లోపలికి మనం అలౌ చేస్తారు. మనం చూడొచ్చు. మేము ఆఫ్టర్ 4 వెళ్ళేసరికి మాకు కుదరలేదండి. మేము ఆఫ్టర్ 4:50 ఆ టైంకి వెళ్ళాము. సో అలౌ లేదు. కెమెరాస్ కూడా అక్కడ అలౌ చేయరండి. జస్ట్ మనం చూసేసి రావాలి. ఈ ఫ్లవర్ గార్డెన్స్ దగ్గర అయితే మనం ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు. కానీ అక్కడ మనకి అలౌ ఉండదు. మండే రోజు మటుకు హాలిడే ఉంటుందండి. వేరే డేస్లో వెళ్ళొచ్చు మనం. ఓన్లీ మండే హాలిడే ఉంటుంది ఇక్కడ. చాలా మంచిగా ఉందండి గార్డెన్ అయితే. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, ప్లాంట్స్ ఉన్నాయి. చాలా యూనిక్ ప్లాంట్స్ ఉన్నాయండి. మనం చూడొచ్చు. చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మనం ఇది రాష్ట్రపతి నిలయం సైడ్ వెళ్తామండి. అక్కడ మనకి స్టార్టింగ్లో మనకి మ్యాప్ కనిపిస్తుందండి. మనకి మ్యాప్లో ఏమేమి ఎక్కడికి వెళ్ళాలా, ఎలా రూట్ అని మొత్తం రూట్ మ్యాప్ ఇస్తారు మనకి. అది మనం చూసి దాన్ని బట్టి వెళ్ళొచ్చు. అదే సీనియర్ సిటిజన్స్ అయితే ఇక్కడ ఇగోండి పక్కన వ్యాన్ ఉంటుంది. దానిలో మనకి తీసుకెళ్ళి చూపించుకొని వస్తారు. సీనియర్ సిటిజన్స్కి అయితే మనలాంటి వాళ్ళు అయితే మనం వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. తిరగటానికి అయితే చాలా ఉన్నాయండి. ఒక 12 ప్లేసెస్ దాకా ఉన్నాయి లోపలే. మేము ఓన్లీ టన్నల్ కిచెన్ ఇంకా ఒక 2 పార్కులు చూసాము అంతే. ఎక్కువ చూడలేదు. అప్పటికే 6, 7 అయిపోయిందండి. ఇంకా లేట్ అయిపోతుందని వచ్చేసాము. ఇంకెప్పుడైనా వెళ్తే ఎర్లీగా వెళ్ళాలి. ఎర్లీగా వెళ్తే మనకి చాలా చూడటానికి చాలా ఉంటుందండి. చాలా బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలైతే. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. చాలా బాగుంటుందండి. ఇది మనకి సికింద్రాబాద్లో ఉన్న బొల్లారంలో ఉందండి. మిలిటరీ ఏరియాల దగ్గర ఉంటుంది. మనకి పార్కింగ్ ఏరియా కూడా ఉంటుంది. మన వెహికల్స్ తీసుకెళ్తే లోపల మటుకి చాలా నడవాల్సి వస్తుందండి. ఇక్కడ చాలా బాగా పెట్టారండి. పికాక్ అయితే మనకి లీవ్స్తోనే చాలా అందంగా డెకరేషన్ చేశారు ఆ రోజు. ఇది అండి ఎంట్రన్స్ మనకి రాష్ట్రపతి నిలయం లోపలికి వెళ్ళటానికి. ఈ వైట్ సైడ్ ఇక్కడ ఫ్లాగ్ ఉంది కదండి, అక్కడే ఉంటుందండి రాష్ట్రపతి నిలయం. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. అండ్ వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వన్స్ అగైన్.
ఇది కిచెన్ టన్నల్ అండి, చాలా బాగుందండి. ఇది అండర్ గ్రౌండ్లో మనకి టన్నల్ పెట్టారండి, చాలా బాగుంది. దీని మీద పెయింటింగ్స్, ఇక్కడ క్రాఫ్ట్స్ చాలా బాగా పెట్టారు. చాలా చాలా యూనిక్గా డిఫరెంట్గా ఉన్నాయండి. అది అండర్ గ్రౌండ్లో ఉంది కాబట్టి టన్నల్ చాలా పిల్లలకి నచ్చేసింది, చాలా ఎంజాయ్ చేశారండి. నెక్స్ట్ నక్షత్ర గార్డెన్కి వెళ్ళామండి. నక్షత్ర గార్డెన్ స్పెషాలిటీ ఏంటంటే మనకి ఎన్ని రాసులు ఉన్నాయో, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో, అలాగే ప్లానెట్స్ అన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్లాంట్స్ పెట్టారండి. చాలా బాగున్నాయండి. మనకి ఏ నక్షత్రానికి ఏ ప్లాంట్, ఏ రాశికి ఏ ప్లాంట్ అనేది చాలా బాగా డీటెయిల్గా ఒక్కొక్క ప్లాంట్కి దాని నేము, సైంటిఫిక్ నేము అన్నీ బాగా రాశారండి. చాలా బాగా అయిపోయింది. కానీ అప్పటికే చీకటి పడింది, నీట్గా కనిపించట్లేదని నేను వీడియో తీయలేదు. అది అక్కడే పక్కనే ఒక టెంపుల్ ఉంది అమ్మవారిది, అలాగే ఒక బావి ఉందండి, చాలా పెద్ద బావి. అది ఎప్పటిదో ఉందండి. ఇది చాలా బాగుంది, చూసాము, ఎంజాయ్ చేసాము. ఇంకా నైట్ టైం అప్పటికే మాకు 7:30 అయిపోయింది. నైట్ టైం వ్యూ బాగుంది కదా అని మళ్ళీ ఒకసారి వీడియో తీసుకున్నానండి. చాలా చాలా బాగుంది. రెయిన్బో లైట్స్, అక్కడ మనకి ఉత్సవం జరుగుతుంది కాబట్టి చాలా బాగా డెకరేట్ చేశారండి. నార్మల్ డేస్ ఎలా ఉంటుందో నాకైతే ఐడియా లేదండి. ఈ టైంలోనే వచ్చాము, సో అదే చెప్తున్నాను మీతో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వన్స్ అగైన్.